అమ్మ, అసలు ఈ ఏకాదశి అనేది ఎలా ప్రారంభమైంది? అలాగే ఏకాదశి అనగానే చాలా వరకు కూడా ఉపవాసం ఉండాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉపవాసం మన ఆరోగ్యానికి, అలాగే భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎలా ఉపయోగపడుతుంది? బాగుంది. ముందుగా ఏకాదశి అనేది ఏమిటి అనేది చాలా చక్కటి ప్రశ్న. ఒకానొక కాలంలో మురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడమ్మ. రాక్షసులు అనగానే లోకాన్ని బాధ పెట్టడమే వాళ్ళ తత్వం. అలా బాధలు పెడుతూ ఉంటే లోకమంతా మహర్షుల్ని తపస్సు చేసుకోలేరు, యజ్ఞాలు యాగాలు జరగనివ్వడం లేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళి పరమాత్మని ప్రార్థించారు. ఏమిటి మాకు ఈ రాక్షసుల వల్ల అంటే, మీరేం బెంగ పెట్టుకోకండి, నేను ఆ రాక్షస సంహారం చేస్తాము అని చెప్పి స్వామి వచ్చాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చాడు. వస్తే బదరికాశ్రమం ఉంది కదమ్మా, ఆ బదరికాశ్రమం దగ్గర అక్కడ సింహావతి అని ఒక 12 యోజనాల గుహ ఒకటి ఉందమ్మా. ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా మనం చూడొచ్చు దాన్ని. ఇప్పుడు ఆ గుహ అది చాలా ప్రత్యేకత. అక్కడికి వెళ్ళేటప్పటికి స్వామి ఏం చేశాడు, ఈ మురాసురుడితో పోట్లాడుతూ లోపలికి వెళ్ళి కాసేపు ఎప్పుడే ఎక్కడ వస్తాడులే అని కాసేపు శయనించాడు. అంటే రెస్ట్ తీసుకున్నాడు. అంటే అంత అలవోకగా రాక్షస సంహారం చేస్తాడు అని అనడానికి గుర్తు అన్నమాట అది. సరే, ఈ మురాసురుడు లోపలికి వెళ్ళేటప్పటికి ఆయన శరీరంలోంచి ఒక దివ్య కాంతి ఒక స్త్రీ రూపాన్ని ధరించి వచ్చింది. ఆ కాంతికి ఏకాదశి అని పేరు. ఆవిడ స్వామి శయనించారు, ఆయనందుకు నువ్వు ఆ నిద్ర నుంచి లేపడము నాతో చెయ్యి చాలు అని చెప్పి అతనితో యుద్ధం చేసి అతన్ని వధించింది. అప్పుడు స్వామి కళ్ళు తెరిచి, నీకు నేను వరమిస్తున్నాను తల్లి, ఇవాళ నుంచి నువ్వు ఏకాదశి తిథికి అధిష్టాన దేవతగా ఉంటావు. అందువల్ల రెండవది, నీ నేతృత్వంలో జరిగినటువంటి ఉపవాసాలు కానీ పూజాధికాలు కానీ మోక్షాన్ని ఇస్తాయి లోకానికి. అందువల్ల నీకు హరివాసరము అనేటువంటి నామకరణం నేను చేస్తున్నాను అని వరాలు ఇచ్చాడమ్మా శ్రీ మహావిష్ణువు. అలా ఆవిర్భవించింది ఏకాదశి. అయితే ఏకాదశిని మనం అమ్మవారిగా భావించాలి. అమ్మవారి ఏకాదశి దేవత ఆవిడ. చాలా అందమైనటువంటి దేవత. ఎందుకంటే ఆ ఏకాదశి నాడు ఆహార నియమాలు ఎందుకు అని అడిగారు కదా. మామూలుగా భౌతికంగా చూసుకుందాం, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, ఆరోగ్య శాస్త్ర ప్రకారం చూసుకుంటే 14 రోజులు శరీరము ఒక యంత్రంలాగా పనిచేసిన తర్వాత జీర్ణ వ్యవస్థ 15వ రోజున దానికి గనక విశ్రాంతిని ఇస్తే అది శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్నంతటిని దూరము చేసి మళ్ళీ పూర్వపు శక్తిని అది పుంజుకుంటుంది. ఏదైనా అంతే కదమ్మా, కంటిన్యూస్గా చేసేటప్పుడు వరుసలో కొంత విశ్రాంతిని ఇస్తే అది మళ్ళీ వేగాన్ని పుంజుకుంటుంది. అలాగ పైకి అర్థం తీసుకుందాం. అందువల్ల ప్రతి 14 రోజులకి పక్షంలో 15వ రోజున ఈ ఏకాదశి ఉపవాసం చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టారు. రెండవది ఏదంటే, ఇది హరివాసరము అని స్వామి వరం ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి రోజున ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతిలో పూజా విధానాలు గనక చేస్తే దానికి మోక్షద అనే పేరు ఉంది కాబట్టి, ముక్తిని ఇస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని చేయాలి అనేటువంటిది కూడా. ఇలా చేసినటువంటి మహానుభావులు ఎన్నో పరీక్షలకు గురయ్యారమ్మా. వాళ్ళ చరిత్ర కూడా చెప్పుకుందాం మనం. ఎందువల్లంటే రుక్మాంగదుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన ఏకాదశి వ్రతాన్ని చేశాడు చాలా ప్రత్యేకంగా. ఎంత అద్భుతంగా చేశాడు అంటే, యమలోకానికి ఒక్కళ్ళు వెళ్లకుండా అయిపోయింది. యముడు గోల పెట్టేశాడు, అయ్యో నా లోకానికి ఎవరూ రావట్లేదు, ఏం చెయ్యాలి అని. అప్పుడు బ్రహ్మదేవుడు మోహిని అని ఒక శక్తిని పంపించాడనమాట. అది వచ్చి ఏకాదశి వ్రతాన్ని పాడు చేస్తే జనాలు మళ్ళీ మామూలుగా అయిపోతే వీళ్ళ పాపకర్మలతోటి మళ్ళీ మోక్షలోకంతో పాటు యమలోకం కూడా పరిపూర్ణంగా ఉంటుంది, మొదలవుతుంది పని అని అనుకున్నారనమాట. కానీ ఆవిడ వచ్చి ఈ వ్రతాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ రుక్మాంగద మహారాజు ఆవిడ, నా మాట నువ్వు వినకపోతే పోనీ ఇంకో ఆట అడుగుతాను, మీ అబ్బాయినైనా నాకు బలి ఇచ్చేసేయని అడిగింది. వ్రత నిర్వహణ పుత్రుణ్ణి కోల్పోవడమా, అది ఎంత జీవన్మరణ సమస్య. కానీ దానికే సంసిద్ధుడయ్యాడు రుక్మాంగదుడు. నాకు వ్రతమే ముఖ్యము అన్నాడు. అప్పుడు
కుమారుణ్ణి చంపబోతుంటే విష్ణువు ప్రత్యక్షమై, నాయనా నువ్వు ఇంత అద్భుతంగా ఈ ఏకాదశి వ్రతాన్ని చేసావు కాబట్టి మీకు అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని. మరి నా మాట ఏమిటి అంది కైసికి. ఈవిడొచ్చింది కదా, నా మాట ఏమిటి అంటే, నీకు ఏకాదశి నాడు దశమితో కూడిన ఏకాదశి చేయకూడదమ్మా. ఇది చాలా ముఖ్యమైన విషయం. దశమి విద్ధ ఏకాదశి అంటారు. ఆ విద్ధ దశమితో కూడిన చోట ఈ కైసికి మోహిని అనేటువంటి ఈవిడికి స్థలం ఇచ్చారనమాట. నువ్వు ఇక్కడ ఉండు, దానితో కలిసిన ఏకాదశి వ్రతం చేయకూడదు పూర్తిగా. అందుకే ఏకాదశికి మిగులు చేస్తూ ఉంటారు. అందుకే మీరు లోకల్లో గమనించుంటారు, ఒక్కొక్క రోజు ఏకాదశి వ్రతం చేసేనాడు ఏకాదశి తెల్లవారుజాముతో అయిపోతుంది, కానీ ఆవేళ మనం ఏకాదశి చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే మిగిలే చేయాలి తప్ప దశమితో కలిసినటువంటి దాన్ని మనం చేయకూడదు అని. ఎన్ని నియమాలు ఏకాదశికి. మామూలుగా ఇప్పుడు అమ్మ ఇప్పుడు వచ్చే పండుగలన్నీ కూడా మనకు ముఖ్యంగా మిగులు తిథినే చేసుకోవాలి అసలు. మామూలుగా అయితే అంటే 2-3 సిద్ధాంతాలు ఉన్నాయమ్మా వీటిని. ఇందులో ఈ ఏకాదశి తిథికి ఎట్టి పరిస్థితిలో మిగులే చేయాలి. వాటి ముహూర్తాలు పెట్టిన కాలాన్ని బట్టి పూర్వభాగం చేయాలా, మధ్య భాగం చేయాలా, ఉత్తర భాగం చేయాలా, ఇవి కూడా ఉన్నాయి. ఏకాదశికి మిగులే చేయాలి అనేటువంటిది ఒక అద్భుతమైన నియమం. ఇంకా ఆ నియమమే కాకుండా మనకి జోక్గా కూడా సరదాలుగా కూడా చెప్పుకుంటారనమాట. ఒక కోడలు అత్తగారితో మాట్లాడుతుంటాడు. ఆ అత్తగారి గురించి తన ఫ్రెండ్తో చెప్పుకుంటోందిటమ్మ. తామై పూలు ధరింపనేదు, మరి గంధం బెంచగానేదు, పల్నేమం గొప్ప భుజింపనేదు, పగయే నిద్రా విహారాదులన్ ప్రేమన్ పూరుష సంగమోర్వదుచుమే వీటి కదల్సైచునే. ఏమే కోడల నన్ను తిట్టదవు, లేదే అత్త ఏకాదశి. అది ఇవన్నీ చెప్తోందిట. అమ్మో ఇవాళ పువ్వులు పెట్టుకోకూడదు ఏకాదశి నాడు. ఇవన్నీ అమ్మ చక్కగా లోపల అంతరార్థాన్ని తెలుసుకుంటే శృంగార క్రియకి ప్రేరణ చేసేటువంటి అలంకారాలన్నీ దూరంగా ఉండాలి అని చెప్పడం దీని పరమార్థం అన్నమాట. అందుకని గంధం బెంచగానేదు, నియమం గొప్ప, నియమంగా తినాలి, కొంచెమే తినాలి అనేటువంటిది. నిద్రా విహారాదులు ఉండకూడదు, ఎంతసేపు భగవద్ధ్యానమే చేయాలి. ఇలాగా అమ్మో ఇంకా మా వారి మాట అన్నాడు. ఏమిటే నన్ను అంటున్నావు అని అత్తగారు వచ్చిందిట. లేదే అత్త ఏకాదశి. అబ్బాయి అత్తయ్య నిన్ను కాదు, ఇవన్నీ ఏకాదశి నియమాలు అని. అంటే అప్పుడు పరిపాలించినటువంటి రంతిదేవుడు మొదలైనటువంటి మహారాజులందరూ కూడా ఈ ప్రజా జీవితంలో ఒక భాగం చేసేసారమ్మా ఏకాదశి వ్రతాన్ని. అంత అద్భుతం.